హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 6 మంత్స్ బేబీస్ నుంచి ఫీడ్ చేసే ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను రండి. దానికి కావాల్సిన ఐటమ్స్ పెసలు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు, కందిపప్పు, రైస్ అండి. అండ్ ఒక కప్పు పెద్ద కప్పు బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా అండ్ పల్లి ఎందుకంటే కొంచెం ప్రోటీన్ ఉంటుంది పల్లీలో. అంతా ప్రోటీన్ ఫుడ్డేనండి. కానీ కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని. అండ్ ఒక ప్యాన్ పెట్టుకుని కందిపప్పుని, పచ్చిశనగపప్పుని వేసుకుని బాగా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకున్నాక పెసలు కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఎర్ర కందిపప్పు చాలా ఈజీగా వేగిపోతుందండి. అండ్ అంతే ఈజీగా మాడిపోతుంది కూడా. అందుకని చూసుకుని తిప్పుకుంటూ ఉండాలి. అండ్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇది బాగా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం కూల్ అవనివ్వాలి. చూడండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈలోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఇందాక రైస్ పెట్టుకున్నాం కదా, రెండు కలిపి వేగించేయలేదు ఎందుకు అనుకుంటున్నారా? బియ్యం ఈజీగా మాడు పట్టేస్తుందండి. కందిపప్పు ఇవన్నీ వేగడానికి టైం పడుతుంది. రైస్ అలా కాదు, చాలా స్పీడ్గా హీట్ అవుతుంది అండ్ అంటికిపోతుంది కూడా ఎంత మంచి ప్యాన్ అయినా. అందుకని తిప్పుకుంటూ ఉండాలండి సిమ్లో అయినా. ఇది కూడా ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం హీట్ చల్లారే వరకు. రెండు చల్లారాక చూడండి కలర్ చేంజ్ అయింది చూసారా? రెండు చల్లారే వరకు వెయిట్ చేయాలి. అండ్ రెండు చల్లారిపోయాక రెండు కలిపి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. బేబీస్కి వెయిట్ గెయినింగ్లో అండ్ ఇది ఎలా కుక్ చేయాలో కూడా నేను చూపిస్తాను. వెయిట్ గెయిన్ అవడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మీరే చూసారు కదా, పప్పులు, బియ్యం, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ హెల్దీ ఫుడ్డే. బాగా మిక్స్ చేసుకుని, ఎందుకంటే ఈవెన్గా మిక్స్ అవుతేనే ఈవెన్గా ఉంటుంది. మిక్స్ చేసిన మనం అన్నీ మిక్స్ చేసుకుని ఒక 2 టైమ్స్ కింద పట్టుకోండి. బాగా ఫైన్గా అవసరం లేదంటే బేబీ మంత్స్ బట్టి. ఇప్పుడు 6 మంత్ బేబీ, 7th మంత్ బేబీకి మీరు ఫీడ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎంత సాఫ్ట్గా ఆడినా సరే మీరు జల్లించుకోవాలండి. ఆద్యకైతే ఇప్పుడు 15 మంత్స్. అందుకని నేను అంత బాగా ఫైన్గా అని కాదు, ఒక మాదిరిగా ఉన్న ఓకే. రైస్ అంత కాకపోయినా చూపిస్తాను ఎలా పట్టుకోవాలో కూడా. అంటే బేబీ మంత్స్ బట్టి మీరు ఫైన్నెస్ చెక్ చేసుకోవాలండి. జల్లించుకుంటలేదు చూసారా? ఇంచుమించు ఇడ్లీ రవ్వ టైప్లో వచ్చింది. నేను జల్లించట్లేదు, ఇదివరకు జల్లించేదాన్ని. ఇప్పుడు దీన్ని కుక్ చేసినప్పుడు ఇది అయిపోతుంది. అలా ప్రిపేర్ చేసుకుని మిగిలిందంతా కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టే ఈలోపు డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి అండ్ ఆల్మండ్స్ యాడ్ చేసుకోవాలండి. ఆల్మండ్స్ యాడ్ చేసుకున్నాక ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది. అందుకని వీటిని బాగా ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఒక నిమిషం చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పిస్తా అండ్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకుని బాగా రోస్ట్ అవుతుంది అని అనిపించాక కాజూస్ అండ్ పీనట్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడు పౌడర్ ఈవెన్గా ఫైన్గా వస్తుంది. లేదు, మీరు ఆల్మండ్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకుని అవి పొట్టు తీసేసుకుని మళ్ళీ వాటిని డ్రై చేసుకుని మీరు పేస్ట్ ఆడుకున్నా కూడా ఆడుకోవచ్చు. అండ్ మిక్సీ జార్లో వేసుకుని ఇవి కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి.
కొంతమంది మిక్స్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం పాడైపోయే అవకాశం ఉంది. అందుకని నేను దేనికది సెపరేట్‌గా స్టోర్ చేసుకుంటాను. వండుకున్నప్పుడు మన క్వాంటిటీ బట్టి, మన పిల్లలు తినే క్వాంటిటీ బట్టి అది ఇది మిక్స్ చేసుకొని నేను ప్రిపేర్ చేస్తాను. నేనెలా ప్రిపేర్ చేస్తానన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇది కొంచెం కూల్ అయ్యాక మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అన్నీ పప్పులు కలిపి ఫైన్‌గా మనం పౌడర్‌లా చేసుకున్నాం కదా! దాన్ని కూడా కొంచెం కూల్ అయ్యాక ఒక బాక్స్‌లోకి స్టోర్ చేసుకొని బయటైనా సరే పాడవదు. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకు పాడవదు. నేనైతే ఒక 20 డేస్‌కి అలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వెంటనే మూత పెట్టేయకండి. కూల్ అయిందో లేదో చెక్ చేసుకున్నాకే మూత పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.